మా హోటల్‌లో చేసే గారెలు ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను. ఒక సబ్‌స్క్రైబర్ అడిగారండి ఎలా చేయాలనేది. ముందుగా గుండెపప్పు నేను 2 కిలోలు నానబెట్టుకుంటాను. 4 గంటల ముందు నానబెట్టుకుంటానండి. ఇలాగ 4 గంటల తర్వాత శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా గ్రైండర్‌లో వేసేసుకుంటాను. గ్రైండర్‌లో రుబ్బుకుంటేనే గారెలు మెత్తగా వస్తాయండి. మిక్సీలో రుబ్బిన దానికి, గ్రైండర్‌లో రుబ్బిన దానికి కూడా చాలా తేడా ఉంటుంది. హోటల్ వాళ్ళైతే కంపల్సరీ ఇలాంటి గ్రైండర్ ఒకటే ఉండాలండి. అలాగే ఇంట్లో చేసుకునే వాళ్ళకి కూడా వెడ్ గ్రైండర్‌లని చిన్న చిన్న గ్రైండర్‌లు ఉంటాయి కదా! అవి వాటివి ఉంటే గనక మనం ఇడ్లీ పిండి గాని, ఏ పిండి రుబ్బుకున్నా సరే మెత్తగా ఉంటుంది. పప్పు ఎక్కువవుతది. వాటర్ లేకుండా దీంట్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కొంచెం నలిగిన తర్వాత కొంచెం గట్టి పడతది కదండీ! అలాంటప్పుడు దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని దీన్ని కొంచెం కచ్చపచ్చగా అయ్యేటట్టుగా రుబ్బుకోవాలండి. చూడండి ఈ లూజ్ అయితే ఉండాలి. ఎక్కువ లూజ్ ఉండకూడదండి. ఎక్కువ లూజ్ ఉంటే గనుక మనకి వేసుకోవడానికి గారెలు వేసుకోవడానికి సరిగ్గా రాదు. తీసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని పిండిని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చెయ్యి ఒకసారి తడి చేసుకొని ఇలాగ అంచుల నుంచి వేళ్ళతోటి తీసుకోవాలండి. తీసుకొని రౌండ్‌గా చేసుకొని మధ్యలో హోల్ చేసుకొని ఆయిల్‌లో వేసుకోవడమే. ఆయిల్‌లో వేసేటప్పుడు ఆయిల్ మీడియం హీట్ ఉండాలండి. ఎక్కువ హీట్ అయితే గనక కలరొచ్చేసి లోపల ఉడక్కోకుండా అయిపోతాయి. కొత్తగా వేసేవాళ్ళైతే ఇలా చేత్తో రాకపోతే గనక ఏదన్నా గరిటె మీద అయినా సరే, ఏదైనా చిన్న గిన్నె మీద అయినా సరే వేసుకొని ఆయిల్‌లో వేసుకుంటే గనక చేతి మీదకి ఆయిల్ రాకోకుండా ఉంటది. ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మంట పెంచుకొని అటు ఇటు తిప్పుతూ మొత్తం అంతా కూడా బాగా కాలిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటే రెడీ అయిపోతాయండి. ఈ విధంగా కలరొస్తే సరిపోతాయి. టేస్టీ గారెలు రెడీ అయిపోయినట్టే.